తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కొత్త సినిమా శివం భజే అనేటువంటి ఒక కొత్త సినిమా మనకి లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కొత్తగా సినిమా చూసే ప్రేక్షకులు, సినిమాని నేర్చుకోవాలనుకునేటువంటి వ్యక్తులు, యంగ్ దర్శకులు, రచయితలు, సినిమా అభిమానులు సినిమాని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని మనం పరిచయం చేయాలని మన యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. అందుకోసమే రిలీజ్ అయిన మరుసటి రోజునో ఇంకో గంటలోనో 2 గంటలోనో మరుసటి రోజు కాకుండా ఈ రోజున అంటే వెన్స్డే, అంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఒక 5-6 రోజుల పాటు వాటికి బ్రీతింగ్ టైం, అంటే కలెక్షన్ బ్రీతింగ్ టైం ఇవ్వటం అనేది నేను మినిమం పెట్టుకున్నటువంటి ఒక నియమం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ బ్రీతింగ్ టైం ఇవ్వకపోతే ఏ చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా బతికి బట్టకట్టం. ఇలా మనం నిర్ణయించుకోకపోతే ప్రతి సినిమా రిలీజ్ అయిన గంటలోనే మనం ఇష్టం వచ్చిన రివ్యూలు మనం రిలీజ్ చేస్తూ ఉంటే త్వరలో తెలుగు సినిమా మూతపడటం ఖాయం. ఇది నేను ఇలా అంటున్నాను, ఎగ్జాగరేట్ చేసి అంటున్నాను కాదు, ఇది వాస్తవం. పెరుగుతున్నటువంటి నిర్మాణపు విలువలు, తర్వాత థియేటర్కి వచ్చే జనాలు తగ్గిపోవటం, తర్వాత సినిమా ప్రొడక్షన్స్ తగ్గిపోవటం, సినిమా హాల్స్ తగ్గిపోవటం, అంటే సింగిల్ థియేటర్స్ తగ్గిపోవటం, ఇలా రకరకాల కారణాలలో మన రివ్యూలు కూడా ఒక కారణం కాకూడదనే ఉద్దేశంతోనే నేను దాదాపుగా 6 రోజులు గ్యాప్ తీసుకుని ఈ రివ్యూని ఇస్తున్నాను. ఇది కూడా పూర్తిగా సినిమా ఎనాలిసిస్ కాదు, కథ అంతా చెప్పే ఉద్దేశం కాదు. సినిమాలో ఉన్న మంచిని, సినిమాని మనం ఎలా అవగాహన చేసుకున్నాం, ఈ సినిమా ఎట్లా తీస్తే బాగుంటుంది, లేదా ఈ సినిమా ఎలా ఉంటే బాగుంటుంది, ఒక ప్రేక్షకుడిగా నాకు కలిగిన అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకునే ఉద్దేశమే కానీ సినిమా కలెక్షన్లు పెంచడానికో తగ్గించడానికో, లేదా సినిమా ఇలా తీయాలి అలా తీయాలి, ఇలా తీస్తే బాగుంటుంది అలా తీస్తే బాగుంటుందని చెప్పి నా భావాన్ని దర్శకుల మీదో లేదో నిర్మాతల మీదో రుద్దాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఎపిసోడ్ కాదు ఇది. ఎందుకంటే సినిమా రివ్యూల్లో ఇది నా 2వ ఎపిసోడ్ కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. పదండి, అసలు శివం భజే అనే సినిమా ఎలా ఉంది, దీనిలో మన దర్శకులు లేదా కొత్త రచయితలు, కొత్త దర్శకులు ఏ అంశాలను పరిగణనలో తీసుకుని తర్వాత వచ్చే సినిమాలను మెరుగుపరుచుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. ప్రేక్షకులందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మన ఛానల్లో వచ్చేటువంటి ఎపిసోడ్లు అందరూ కూడా చూస్తున్నారు. దాదాపుగా ఇప్పటికి 48% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీకు వచ్చిన నష్టం లేదండి, ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడటానికి ప్రయత్నించండి, ఇది నా విజ్ఞప్తి. పదండి మనం సినిమా రివ్యూలోకి వెళ్దాం. మొట్టమొదట ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సినిమా రీసెంట్ టైమ్స్లో, అంటే కొద్ది కాలంలో వచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి అంటంలో నిస్సందేహం. నేను అన్న ఈ మాట మీరు సినిమా చూసిన వాళ్ళు మీరు కూడా ఏకీభవిస్తారు. ఇది కొత్త కాన్సెప్ట్. దీనిలో ముఖ్యంగా చెప్పిన కొత్త అంశం జీనో ట్రాన్స్ప్లాంటేషన్. ఇలా కొత్త కొత్త సైంటిఫిక్ అంశాలను తీసుకుని కథలుగా రావటం, అవి మన తెలుగు సినిమాల్లో రావటం, సక్సెస్ అవటం ఇంతకుముందు కూడా ఉంది. దాదాపుగా 2018లో అనుకుంటాను, టాక్సీ డ్రైవర్, విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ డ్రైవర్ సినిమాలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేటువంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని అప్పుడు తీసి సూపర్ హిట్ కొట్టారు. మీరు ఆ సినిమాని, అంటే దర్శకత్వ శాఖలో లేదా రచయితలుగా కావాలనుకునే వాళ్ళు దయచేసి ఆ సినిమాను కూడా చూడండి. ఈ సినిమా మీద ఉన్న పూర్తి అనాలిసిస్ని నేను కొద్ది రోజులు పోయిన తర్వాత, అంటే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత నేను పర్టికులర్గా కొత్త దర్శకత్వంలోకి వచ్చే వ్యక్తుల కోసం నేను తీస్తాను. కానీ ఇప్పుడు మాత్రం విహంగ వీక్షణమే చేస్తాను. ఆ సినిమా సూపర్ హిట్ అవడానికి ఇది కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా జనాలు నీళ్లు నమ్మటానికి ప్రధాన కారణం తీసుకున్న కాన్సెప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఒక ట్రాక్లో వెళ్ళి చక్కగా అద్భుతంగా హిట్ సాధించాల్సిన సినిమాని అనవసరమైన విషయాలను కెలుక్కుని ఎక్కడెక్కడో విషయాల్లో తీసుకొచ్చి చాలా పెద్ద స్కేల్లో డబ్బంతా ఖర్చు తీసుకున్నారనిపించింది. నేనేమంటానంటే, ఒక సినిమా చూస్తున్నప్పుడు
ఒక ట్రాక్ని పూర్తిగా మనం కట్ చేసిన సినిమా యొక్క కథ ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు అని అన్నప్పుడు ఆ ట్రాక్ ఒక ఉపయోగం ఏంటి? ఈ దీనిలో పెట్టినటువంటి ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఇలా చైనా లేదా పాకిస్తాన్ కలిసి మన మీద కుట్ర పన్నుతున్నాయని ఉగ్రవాదులు చిన్న కనెక్షన్, అంటే ఆ ల్యాబ్లో జరిగిన ఎక్స్పెరిమెంట్కి చిన్న కనెక్షన్ కోసం ఇంత ఖర్చు అవసరమా అని నాకు అనిపించింది. దానివల్ల ఏమైందంటే ఉగ్రవాదులు ఒక ట్రాకు, ఈ కుక్కది ఒక ట్రాకు, ఇతను సైకలాజికల్ ప్రాబ్లం హీరోది ఒక ట్రాకు, ఇలా రకరకాల ట్రాక్లు అన్ని విషయాల్ని ఒకే సినిమాలో చెప్పాలనే విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయి అంతా కంగాళిగా అయిందేమో అనిపించింది. అలా కాకుండా సమస్యను గనక సమస్యగా తీసుకుంటే ఈ సమస్య ఎవరిది? హీరోది. హీరోకి వచ్చిన సమస్యని హీరోగా తీసుకుని ఛాలెంజ్ చేసి ముందుకెళ్ళినట్టుంటే అద్భుతంగా ఉండేది. ఈ సినిమాలో నటించినటువంటి హీరో ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా చేశాడు, పాత్రను అవగాహన చేసుకున్నాడు. కానీ పాత్రని విస్తరించి అద్భుతంగా చేయడానికి కావలసిన సన్నివేశాలు కానీ, పాత్ర తనను తాను వెతుక్కుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కానీ దర్శకుడు కల్పించినప్పుడు రాసిన సన్నివేశాలకు డైలాగులు చెప్పి ఇచ్చిన ఫైట్ను హ్యాపీగా చేసి చెప్పినటువంటి డైలాగులు చెప్పిన యాక్షన్ చేసి తన పని తాను చేసి కూర్చుంటాడు. దానివల్ల పాత్ర స్కోప్ లేకపోతే నటుడికి స్కోపే ఉండదు. పాత్ర పరిధి విస్తరించి ఉంటే పాత్రని రకరకాల డైమెన్షన్స్లో రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని, రకరకాల సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాటికి రకరకాల కష్టాలను క్రియేట్ చేసినప్పుడే, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడే పాత్ర ఛాలెంజ్ చేసి దాని నుంచి ముందుకు వస్తుంది. అలాంటి అవకాశం లేకుండా పాత్ర ప్యాసివ్గా అయిపోతుంది. కాసేపు ప్యాసివ్గా, కాసేపు కన్ఫ్యూజివ్గా, కాసేపు ఫైట్ చేసి ఛాలెంజింగ్గా. హీరోయిజం అంటే ఫైట్ చేయటమే కాదండి, ఇది మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం. ప్రధానంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీను, ప్రతి సీక్వెన్స్, అంటే ఒక సీక్వెన్స్లో ఉన్న సీన్స్ అన్నీ ఉంటే అన్నీ ఫ్రెష్గా ఓపెన్ అయినట్టుగా ఉంటాయి. ఇలా ఫ్రెష్గా ఓపెన్ చేయక్కర్లేదు. సస్పెన్స్ లేదా మర్డర్ మిస్టరీలో లేదా డిటెక్టివ్ టైప్ ఆఫ్ సినిమాల్లో ఈ పర్టికులర్గా స్క్రీన్ ప్లే లేదా పిక్చరైజేషన్ అనేది వేగంగా పరిగెట్టాలి. ఈ వేగంగా పరిగెట్టకుండా ప్రతి సీను ఒక ఓపెనింగ్ లాగా, ప్రతి సీను ఫ్రెష్గా ఒక విషయాన్ని ఒకసారి చెప్పిన తర్వాత, ఈ వ్యక్తి ఈ పాత్ర ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత ప్రతి సీన్ని ఓపెనింగ్ చేసి చెప్పక్కర్లేదు, మాటికి చెప్పక్కర్లేదు. అది చాలా విసుగుని, లేకపోతే ఆడియన్స్కున్న ఒక ఎమోషనల్ కాంటాక్ట్ని మనమే కట్ చేసినట్టు అయిపోతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మల్టిపుల్ ఓపెనింగ్స్, చాలాసార్లు ఓపెనింగ్ ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా నాకు తోచింది. అలాగే సినిమా మొదట్లో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. అతనికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది హీరోకి, అంటే ఒక ఫైటింగ్ జరుగుతుంది. కొంతమంది వచ్చి అతను తలబద్దలు కొడతారు, తీసుకెళ్లి హాస్పిటల్లో వేస్తారు. హీరోయిన్ కలుసుకుందామని వెళ్ళాడు, అతనికి దెబ్బలు తగిలి చివరికి వెళ్ళాడు. ఆ ఆపరేషన్లో తనకి జరగడం జరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ప్లాట్ పాయింట్ 1 హాఫ్ అన్ అవర్లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఆ విషయం అతను తెలుసుకోవడానికి, అతను తీసుకుని ఛార్జ్ చేసుకుని కథను తన హోల్డ్లోకి తీసుకోవడానికి ఇంటర్వెల్ దాకా ఆపారు. ఇదే పెద్ద మిస్టేక్. ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత, హీరోకి ప్రాబ్లం వచ్చిన తర్వాత అతను ఆ ప్రాబ్లం తీసుకోవటం, దానిలోంచి స్ట్రగుల్, దానిలోంచి బయటపడటం, అక్కడి నుంచి అతన్ని ఆ ప్రాబ్లం ఎటుబట్టు నడిస్తే ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ముందుకు నడిచెళ్ళిపోవటమే కథ అవుతుంది. హీరోకి వచ్చిన సమస్య కథ అవుతుంది, హీరోకి వచ్చిన ప్రాబ్లమే కథ అవుతుంది. దాని నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్నే ముందెళ్ళాలి. సినిమాలో గుర్తుపెట్టుకోండి, యాక్షన్ ముందా రియాక్షన్ ముందా, ఏది ఇంపార్టెంట్? ఒక్కోసారి యాక్షన్ ఇంపార్టెంట్, సీన్లో యాక్షన్ ఇంపార్టెంట్, సీక్వెన్స్లో రియాక్షన్స్ ధన ఒక్కోసారి వేసుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మర్చిపోయి ప్రతి సీన్ని ఓపెనింగ్ చేసుకుంటే బోర్ కదా. అలా అనిపించింది ఒకసారి నాకు ఈ సినిమాలో. ఈ సినిమాలో మరొక ముఖ్యమైన అంశం, ఏదైనా ఒక పాత్ర ఒక విషయం చెప్పడానికి వచ్చినప్పుడు సినిమాకి వచ్చిన ప్రేక్షకులు ఏమనుకుంటారంటే దృశ్య ప్రధానంగా చూద్దాం, డైలాగ్ చెప్పాలి. ఒక్కోసారి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్కి ఒక ఏసీపీ లాంటి ఒక ఆఫీసర్ వస్తాడు, చెప్తూ ఉంటాడు, మొట్టమొదటి మాట చెప్పంగానే తర్వాత అంతా మ్యూజిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ మ్యాటర్ హైడ్ చేయాల్సిన మ్యాటరే, మీకు సస్పెన్స్ మ్యాటర్ ఉంటుంది డిస్కస్ చేయాలని. మీరు కథ నడుస్తుందా, కథకుడు నడుపుతాడా? ఇది చాలా విచిత్రమైన ప్రశ్న వేశాను అనుకోకండి. కథని నడిపేది అంటే పిక్చరైజ్ చేసేది దర్శకుడే. కథంతా నడుస్తుంటే దాన్ని కాళ్ళిర కొట్టకూడదు. రకరకాల మ్యూజిక్తో
మాట్లాడుతుంటే ఏసీపీ ఏదో మాట్లాడుతుంటాడు. జస్ట్ నేను ఒక ఇంటికి వెళ్తాడు ఏసీపీ, నేను పలానా ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చానండి, ఇన్వెస్టిగేషన్ రాక కాఫీ తాగడానికి చాయ్ తాగడానికి వెళ్తాడా? అంటే డైలాగులు అక్కడ ఏం రాయాలో తెలియక కామ్గా రాశారు, ఏదో ఒక డైలాగా, తర్వాత ఒక సస్పెన్స్ మ్యాటర్ పెట్టారని అనుకున్నారు. కానీ ఆ మొట్టమొదట మాట్లాడే డైలాగ్ కూడా చాలా ఇంపార్టెంటు. ఇదే నేను ఏమంటానంటే, మన సినిమాల్లో కాదు, మన సినిమాల్లోనూ తర్వాత ఫారిన్లో వచ్చే సినిమాల్లో అంటే పిక్చరైజేషన్ పోకడ, అంటే ఏ సీన్ తర్వాత ఎలా ఓపెన్ చేసుకెళ్తున్నారనే పోకడని కొత్త దర్శకులు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇలా చాలా సన్నివేశాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడానికి చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంటుంది. మిస్లీడ్ చేసినట్టుగా చేయొచ్చు, ఇలా నేను తప్పంటలేదు, ఇంతకుముందు సినిమాల్లో కూడా చేశారు. అంటే ఒక పాత్ర మీద అనుమానం వచ్చేట్టుగా క్రియేట్ చేయటం, ఏదో సస్పెన్స్గా నడుస్తూ ఉంటుంది, ఇదేమో చేసిందేమో ఈ హత్యలు, రకరకాల హత్యలు అనిపిస్తూ ఉంటుంది. ఇదొక ప్రయత్నం, కానీ ఈ ప్రయత్నం అన్ని సినిమాల్లో ఫలించలేదు. నేను ఇంతకుముందు మన ఛానల్లో వచ్చిన ఎపిసోడ్లో కూడా చెప్పాను, లాంగ్వేజ్ ఆఫ్ ఆర్టిస్టులు ఉపయోగించే లాంగ్వేజ్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పర్టికులర్గా హీరో పక్కన ఉన్న కామెడియన్ వేసేటటువంటి సెటైర్లు ఏవైతే ఉంటాయంటే హీరోను కూడా డ్యామేజ్ చేసేది, హీరో యొక్క క్యారెక్టరైజేషన్, హీరో యొక్క ఎలివేషన్ కూడా డ్యామేజ్ చేసేది. అసలు సినిమాకు వాడు హీరోనా వీడు హీరోనా? మీరు పాత సినిమాల్లో చూసినట్టుకుంటే హీరోలో ఉంటాడు, పక్కన విదూషకుడులా ఉంటాడు. అంటే అతనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఉండేది. పంచ్ డైలాగులు అనేటువంటి ఒక ప్రాపకంలో, అంటే పంచ్ డైలాగులు పడాలి, ఇతనైతే పంచ్ డైలాగులు వేస్తాడని ఏ పంచులు బట్టి ఆ పంచులు వేయిస్తే ఆ పంచులు మన నెత్తిన పడి చివరికి హీరో క్యారెక్టరైజేషనే ప్యాసివ్గా మారిపోతుంది. ఇష్టానికి వాడు మాట్లాడుతుంటే వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎలా ఉంటుంది అది? హీరో డామినేటింగ్ ఉండాలి కదా, హీరో యాక్షన్లు తీసుకోవాలి కదా, హీరో యాక్టివిటీ చేసుకెళ్ళాలి కదా. అసలు హీరో ఇంట్రడక్షనే విచిత్రంగా ఉంటుంది. ఒక బ్యాంకు ఒక ఈఎంఐలు వసూలు చేసేటటువంటి ఒక అతని దగ్గర ఇతను అసిస్టెంట్గా ఉంటాడు, అతను స్కూటర్ మీద వస్తే అదే డైలాగ్ ఉంటుంది. అంటే ఇతను కూడా డైరెక్ట్గా కూడా కాదనమాట. ఇలా క్యారెక్టర్ని ప్యాసివ్గా ఎందుకు రాసుకుంటారు, యాక్టివ్గా ఎందుకు రాసుకోరు? యాక్టివ్ అంటే ఒక 10 మంది డైలాగులు టపాటపామని ఫైటింగ్ చేయటమే కాదు, పర్టికులర్ యాక్షన్ని, అంటే సినిమా కథలో ఉన్న యాక్షన్ని తనుగా తీసుకుని తను ముందుకు తీసుకెళ్ళి తను అనుభవించి పరిష్కారంగా ముందుకు సీన్లు అల్లుకుంటూ వెళ్ళటం, పరిష్కరించుకుంటూ ఒక్కొక్క దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళటం. సినిమా కథలో ఎత్తుకున్న అంశం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ డాగ్స్లో ఉన్న ఒక డోగ్రా అనేటువంటి డాగ్తో తీసుకున్నారు. ఇది రీసెర్చ్ చేసి చాలా బాగా చేశారు. ఇది సైంటిఫిక్గా ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి, కొన్ని ఓకే అన్నారు, కొన్ని నడుస్తున్నాయి సమాజంలో, నో ప్రాబ్లం. కానీ ఆ పాత్ర యొక్క ఆ విషయాలు నేను ఈ సందర్భంలో మీకు పూర్తిగా రివీల్ చేసి సినిమాని స్పాయిల్ చేయదలుచుకోలేదు. కానీ దయచేసి మీరు సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక కుక్క కళ్ళు మనిషికి కనుక ఉన్నట్టయితే ఆ కుక్క కళ్ళు ఇచ్చే సంకేతాన్ని తీసుకుని తను పడ్డటువంటి మానసిక వ్యధ ఏది, దాని నుంచి ఆ సంకేతాలను తీసుకుని ఆ సమస్యల్ని లేదా మర్డర్లు చేసే వ్యక్తిని ఎలా పరిష్కరించాడు అనేది కథ. ఆ కథను తీసుకొచ్చి శివుడి క్యారెక్టర్కి తర్వాత ఇంకొక ట్రాక్ అయినటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఈ క్యారెక్టర్, ఈ మూడిటికి ముడిపెట్టాలనేటువంటి ప్రయత్నంలో తడబాటే ఈ సినిమాకున్న ఫలితం. ఇలా కాకుండా కేవలం గనక ఈ జీనోమ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి ఈ పర్టికులర్గా పార్ట్ తీసుకుని ఈ డాగ్ మీద ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఇలా కనుక కథ నడిపించినట్టుకుంటే అద్భుతంగా ఉండేది. మరొక సూపర్ హిట్ సినిమా, కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సినిమా అయ్యేది. అలా అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నారేమో అనిపిస్తుంది. ఏమో చూద్దాం, ప్రేక్షకులు నచ్చితే మన అభిప్రాయం తప్పు కావచ్చు. అందుకనే మన దర్శకులందరికీ కూడా, సినిమా ప్రేక్షకులందరికీ కూడా, సినిమా అభిమానులందరికీ కూడా ఒక్కసారి ఈ సినిమాను చూడండి, దీని పూర్తి అనాలిసిస్ మన ఛానల్లో తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు ఈ సినిమా గురించి తెలియాలి కదా, అందుకోసం చూడండి ఒకసారి. సినిమా బాగుంది, దీనిలో చెడ్డతనం ఏం లేదు. అక్కడక్కడ చిన్న చిన్న డైలాగ్స్, కొంచెం అలా కామెడీ డైలాగ్స్ లాగా అనుకున్నారు వచ్చినాయి. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఫైట్స్ చాలా అద్భుతంగా చేశాడు అతని పరిధిలో అతను బాగా నటించడానికి ప్రయత్నించారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగుంది. తర్వాత
అర్బాజ్ ఖాన్ అతను విలన్గా వేసినటువంటి అతను కూడా బాగా చేశాడు, పాత్రలన్నీ బాగానే ఉన్నాయి, అన్ని బాగుంది. కానీ ఏమవుతుంది, ఓవరాల్ ఫీలింగ్ వచ్చేసరికి ఎక్కడో ఇక్కడ ముక్కలుగా కథ స్టార్ట్ అయ్యేదే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ అంతా బిగినింగే, చాలా పెద్ద బిగినింగ్ ఉంది. సెకండ్ హాఫ్లో పరిగెత్తలేదు. తర్వాత లాస్ట్లో ఒక 10 minutes అనుకుంటాను, లాస్ట్లో ఆ శివుడు వచ్చేటువంటి గ్రాఫిక్స్ అది పెట్టారు. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చిత్రాలన్నింటిలో కూడా పౌరాణికమైనటువంటి అంశాన్ని, మైథలాజికల్ సంబంధించినటువంటి లేదా పురాణ పాత్రలకు సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు సోషల్ అంశాలతో మిక్సప్ చేసి పెట్టడం, దాని నుంచి ఏదో గ్రాఫిక్స్ వాటి మీద ఖర్చు పెట్టడం. మీ సినిమా కాంటెక్స్ట్ కనుక డిమాండ్ చేస్తే అలాంటి దానికి వెళ్ళండి, లేకపోతే ఎందుకు గ్రాఫిక్స్కి ఖర్చు పెట్టడం. శివుడు అంటే నార్త్లో బ్రహ్మాండంగా ఉండదు, మన సినిమా డబ్బింగ్ చేస్తే సినిమా ఉంటుందని అదొక పాయింట్ అయి ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. అంతకన్నా అవి కూడా ఒక రేంజ్ వరకే ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ, ఒక రేంజ్ వరకు పర్లేదు. ఆ సినిమా బడ్జెట్కి ఆ సినిమా సబ్జెక్ట్ తగ్గట్టుగా వేసుకున్నారు. కానీ అదంతా అనవసరం. ఈ సినిమా ఇన్వెస్టిగేషన్, పర్టికులర్లీ మర్డర్ ఇన్వెస్టిగేషన్, ఊళ్ళో జరుగుతున్న రకరకాల మర్డర్లకి కారణం ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ మీద జరిగేటువంటి కథ. దీనికి అంత అక్కర్లేదు. ఆ కథకు నాకు అనిపించింది అలాంటి. సరే, దర్శకుడు నేను కాదు, నిర్మాత నేను కాదు, వాళ్ళకి నచ్చిన కదా వాళ్ళు చేసుకున్నారు. చూద్దాం ఫలితం ఎట్లా ఉంటుందో. నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఇటాలియన్ సినిమా జ్ఞాపకం వచ్చింది. ఇది బహుశా ఇన్స్పిరేషన్ అయి ఉండాలి, లేదా నాకు వచ్చిన ఆలోచన అయి ఉండాలి. ద క్యాట్ ఓ 9 tails అనేటువంటి సినిమా. ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన తెలుగులో వచ్చినటువంటి అన్వేషణ సినిమా తీశారు పెద్దవంశీ గారు. చాలా సూపర్ హిట్ అయింది. అది కూడా ఎండ్ సస్పెన్సే. ఊళ్ళో జరుగుతున్న మర్డర్లకి ఒక సైంటిస్ట్ కారణం అనే విషయాన్ని చిట్ట చివరి దాకా ఉంటాయి. మర్డర్లని చాలా బ్రూటల్గా జరుగుతాయి, చాలా విచిత్రంగా జరుగుతాయి. మధ్యలో ఒక్కొక్క షాట్ మాత్రం ఒక జంప్ షాట్ లాగా 2 కళ్ళు కనబడుతుంటాయి, పిల్లి కళ్ళు అంతే. క్యాట్ ఓ 9 tails అంటే ఒక పిల్లికి 9 తోకలు ఉన్నాయనే అర్థం వస్తుంది, కానీ అట్లా ఏం లేదు. అది అంటే మర్డర్లో ఇన్వెస్టిగేషన్లో 9 leads ఉన్నటువంటి కథ అన్న అర్థోక్తితో అది పెట్టారు. అంటే ఈ సినిమా ఇటాలియాలో హిట్ అయింది, తర్వాత ఇంగ్లీష్లో వాటిలో పెద్దగా ఆడలేదు అప్పట్లో కూడా. కానీ చాలా మంచి సినిమా, చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా, ఒకసారి చూడండి. ఆ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే XYY క్రోమోజోమ్స్, ఇది క్రోమోజోమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఒక విషయం కనుక్కుంటారు. ఏంటంటే క్రిమినల్ సైకాలజీ అనేది ఇలా క్రోమోజోమ్ అరేంజ్మెంట్ వల్ల ఉంటుందని కనిపెట్టారు. సో ఆ సమస్యలో ఎలా ఉంది ఏంటి అనేది బయటికి పెట్టమని అందరూ ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించుకోమనంటే ఒక అతనికి ఆ ప్రాబ్లం ఉంటుంది, అది బయటపడకూడదని చెప్పి వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేస్తాడు. ఆ పేపర్స్ ఏవో మార్చి కొంచెం వాళ్ళ మధ్యలో కొంచెం తేడా వస్తుంది. సో అది మనసులో పెట్టుకుని అది విషయం బయటపడకూడదని అతను ఒక్కొక్కళ్ళని మర్డర్లు చేస్తూ ఉంటాడు ఆ సినిమాలో. ఆ చెట్టు చివరికి తెలుస్తూ ఉంటుంది. ఆ సినిమాలో ఇట్లాగా ఎవరో చేస్తూ ఉంటారు హత్యలు, దానికి కారణం ఏంటి అనేది ఒక చిన్న పాయింట్ మాత్రం తీసుకుని మన నేటివిటీ తగ్గట్టుగా సూపర్ కథ రాశారు ఆయన. దానికి దీనికి సంబంధం లేదు, బట్ ఇన్స్పైర్డ్ అయ్యాడు ఆయన సినిమాని. అలాగే ఇది కూడా ఇన్స్పిరేషన్. దీనిలో విచిత్రం ఏంటంటే చాలా సినిమాలు ల్యాబ్లో జరిగే సన్నివేశాలు అట్లాంటివి కూడా ఆ సినిమాలో జ్ఞాపకం వస్తాయి, అవి కూడా అక్కడే జ్ఞాపకం వస్తాయి. ప్రత్యేకంగా పెట్టిన పాత్రలు, వాళ్ళు రీసెర్చ్ చేసేటువంటి సైంటిస్టులు, వాళ్ళ యొక్క పిక్చరైజేషన్ షాట్స్ కూడా మనకు ఆ ల్యాబ్ షాట్సే జ్ఞాపకం వస్తాయి. చూడండి, సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఆ సినిమాలో దీనిలో ఇటువంటి ఏం పెట్టలేదు వాళ్ళు. ఒక జర్నలిస్టు ఆ పర్టికులర్ దాన్ని ఎట్లా ఆ సమస్యలను, ఆ మర్డర్స్ని ఎట్లా పరిష్కరించాడని ఆ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా కూడా ఇన్స్పిరేషన్ అనుకుంటాను. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఏదో శివుడి భక్తి, మరొకటి తర్వాత టెర్రరిజం, ఇవన్నీ చేసి కిచిడీ చేసుకున్నారు. మీ కాన్సెప్ట్ ఏదైతుందో, ఈ డాగ్ కాన్సెప్ట్ ఏదైందో కరెక్ట్గా హీరోకి పెట్టి ఓపెనింగ్ నుంచి చక్కగా మీరు కనుక ట్యాక్సీ డ్రైవర్ కనుక ఫాలో అయ్యి దానిలో చట్టంలో మీరు కథను విప్పించుకుని తీసినట్టుకుంటే సూపర్ హిట్ అయ్యేది. నాకు అనిపిస్తుంది అలాగా. సలహాలు బాగానే చెప్తారు సార్, సినిమా తీయటం చాలా కష్టం అనేవాళ్ళకి నేను సమాధానం చెప్పలేను. ఏదైనా కానీ సినిమా తీసేవాళ్ళ కష్టం సినిమాలకు ఉంటాయి. అందుకనే సినిమాని అందరూ ఒకసారి చూడండి. నా అభిప్రాయాలు కరెక్టో కాదో మీరు దయచేసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇది కేవలం సినిమా మీద విహంగ వీక్షణమే, అలా ఇలా ఉంది, బాగుంది.
సినిమా మాత్రం చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్లో వచ్చింది. పాత కాన్సెప్ట్ రొడ్డకొట్టుడు కాన్సెప్ట్స్ మనం చూసి విసిగిపోయాం అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆట విడుపుగా ఉండే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. చూడటానికి ప్రయత్నించండి, తెలుగు సినిమాని ప్రోత్సహించండి. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.